గాజువాక చిన్నగంట్యాడ శ్రామిక నగర్లో గల ఎంవీఆర్ డిగ్రీ కళాశాలలో ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య మరియు చేసర డీజే బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుద్యోగ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ రామారావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య మరియు ట్రస్ట్ చైర్మన్ సురేష్ కుమార్ ను అభినందించారు. దివ్యాంగులకు నిరుద్యోగ యువతకు ఇటువంటి సదా అవకాశాన్ని కల్పించడం హర్షణీయమన్నారు. 10 ఏళ్లు పైగా కంపెనీల్లో రావటం గొప్ప అవకాశమని, నిరుద్యోగ యువకులతో పాటు దివ్యాంగులు కూడా 150 మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30 మందికి పైగా ప్లేస్మెంట్స్ లభించాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఎస్పీ కృష్ణారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వర్రాజు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ తేజేశ్వరరావు, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆధ్వర్యంలో నడుపడుతున్నటువంటి 34 సంవత్సరాలుగా రన్ చేస్తున్న సంస్థ ఇది. ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఏమంటే మీ ప్లేస్లో మీ కాలేజీలో వికలాంగులకి జాబ్ మేళా కండక్ట్ చేస్తామంటే తప్పనిసరిగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు దానికి తగ్గట్టుగానే అనేక మంది వికలాంగులు రావడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి పోస్టులు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఎలాగ ఇస్తున్నారు అని జరిగినప్పుడు ఈయన సెక్రటరీ గారు, చైర్మన్ గారు అయినటువంటి సురేష్ గారు వివరంగా చెప్పడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అందరికీ జాబులు ఇస్తారు, కానీ వాళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం వేరు. వాళ్ళ ఏ విషయంలో కూడా తక్కువ కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళని చూడగానే మనం ఏదో రకంగా అనుకుంటాం, కానీ మనకంటే కూడా చాలా వైజ్గా మాట్లాడతారు, వైజ్గా చేస్తారు, బాగా చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి సాహసోపదం చేస్తున్నారు. అందుకు అభినందిస్తూ తప్పనిసరిగా బాగుంటుందని, బాగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎంవీఆర్ డిగ్రీ కాలేజీలో దివ్యాంగులకు మరియు యువకులందరికీ కూడా ఉచితంగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. దానికి చెషైర్ డిజేబిలిటీ ట్రస్ట్ బెంగళూరు వారు మరియు ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంవీఆర్ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు నిండిన యువకులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కాన్సెంట్రెక్స్, జూడియో, అన్లిమిటెడ్, స్పాండియస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేకర్స్ మైండ్ లాంటి ప్రముఖమైన కంపెనీల ద్వారా మనం దాదాపుగా 100కు పైగా ఉద్యోగాల్ని ఈరోజు ఇక్కడ దివ్యాంగులకు, యువకులకు కల్పించడం జరుగుతుంది. మరి దీనికి విశాఖ జిల్లా నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కూడా చాలా మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆద్యంతం ఈ మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నటువంటి ఈ సమయంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఉద్యోగులకు మరి ఈ ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత ఇదే ప్లేస్లో మనం వాళ్ళకి ఆఫర్ లెటర్లు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 o'clock తర్వాత మనం వాళ్ళకి మరి గ్రాడ్యుయేషన్లో ఆఫర్ లెటర్ కూడా ఇవాళ మనం సబ్మిట్ చేస్తాం. Syed Nazrullah from Cheshire Disability Trust, Bangalore. Basically, we provide free training and placement support to the persons with disabilities between the age of 18 to 35. So today we are organizing a job fair in collaboration with MVR Degree College, Visakhapatnam. So we are expecting today around 200 persons with disabilities to be participating in this job fair, where we have around 12 companies from different sectors such as IT, ITS, BPO, hospitality and retail sector. So hopefully we are expecting around 60 to 70 candidates should be selected in this job fair. And we are thankful to the principal and the secretary and the management of MVR Degree College for giving us an opportunity in terms of providing venue, logistics support and providing volunteers. Thank you sir for your support.